పండ్లన్నిటికీ రారాజు మామిడి పండు. ఆల్ఫాన్సోతో పాటు చాలా ఖరీదైన మామిడి పండ్ల గురించి మనం వింటూనే ఉంటాం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మామిడి అంతర్జాతీయ మార్కెట్లో 1000-10,000 కాదు, ఏకంగా లక్షల విలువ చేస్తోంది. అవును, ఆ మామిడి కిలో ధర అక్షరాల 2.5 నుంచి 3.5 లక్షలు పలుకుతోంది. ఆ మామిడి సాగులో విజయం సాధించిన రైతు ఎవరు, ఆ పండ్ల ప్రత్యేకత ఏంటన్న విషయాలను ఈ కథనంలో చూద్దాం. చూడగానే నోరూరిస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తోన్న ఈ మామిడి పేరు మియాజాకి. అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉన్న ఈ మామిడిని ఉత్తరప్రదేశ్ సహరన్పూర్కు చెందిన రైతు సందీప్ ప్రధాన్ పండిస్తున్నాడు. దక్షిణ జపాన్లోని ఒక నగరం పేరు మియాజాకి. ప్రత్యేకమైన శీతోష్ణ స్థితి కలిగి ఉండే ఈ ప్రాంతంలో మాత్రమే సాగయ్యే మామిడి కాబట్టే దీనికా పేరు వచ్చింది. వీటి జన్యువుల్లో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక పరిస్థితుల్లో వీటిని ఇప్పుడిప్పుడే ఇతర ప్రాంతాల్లోనూ పండిస్తున్నారు. తన తోటలోనూ మియాజాకి మామిడిని పండించాలనుకున్న సందీప్ 2 మొక్కలను నాటాడు. అవి సుమారు 9 నెలలకు చెట్లుగా పెరిగి 3 మామిడికాయలు కాశాయని రైతు తెలిపాడు. సహరన్పూర్లో ఈ మామిడి ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య మాత్రమే సాగవుతుందని చెప్పాడు. వీటి ధర అంతర్జాతీయ మార్కెట్లో కిలోకు 2.5 నుంచి 3.5 లక్షల వరకు పలుకుతోంది. దొంగల నుంచి కాపాడేందుకు తోటలో ఓ వ్యక్తిని, అలాగే సీసీటీవీతో పాటు అలారంను ఏర్పాటు చేయించాడు. వీటిని ఎవరికీ అమ్మనని ప్రధాని మోదీ, సీఎం యోగి, అమిత్ షాకు ఈ పండ్లను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్లు సందీప్ వెల్లడించాడు.